సిక్కింలో వరదల బీభత్సం కొనసాగుతోంది. చాటన్ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. 3 జవాన్లు ఈ ప్రమాదంలో మృతి చెందారు. 6 గల్లంతైనట్టుగా తెలుస్తోంది. లాచుంగ్ ప్రాంతంలో 1500 మంది టూరిస్టులు కూడా చిక్కుకుపోయారు. సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. ఈశాన్య రాష్ట్రాల్లో వరదల బీభత్సం కొనసాగుతోంది. సిక్కింలో వరదల కారణంగా భారీ నష్టం జరిగింది. చాటన్ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. కొండ చర్యలు విరిగిపడడంతో 3 జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 6 గల్లంతయ్యారు. సైన్యం భారీ సహాయక చర్యలు చేపట్టింది. వరదల కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో 4 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. లాచుంగ్ ప్రాంతంలో చిక్కుకున్న 1500 మంది టూరిస్టులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. లాచుంగ్ ప్రాంతానికి బీఆర్ఓ తిరిగి రోడ్డు కనెక్టివిటీ ఏర్పాటు చేసింది. లాచుంగ్ ప్రాంతంలో పలు వంతెనలు, రోడ్లు ధ్వంసమైపోయాయి. తీస్తా నదిలో ప్రవాహం ప్రమాద స్థాయికి చేరింది. ఒక్కసారి చూడొచ్చు మనం సిక్కింలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, తీస్తా నది వరద ప్రవాహం ఏ స్థాయిలో ప్రవహిస్తోందో, ఎంత ప్రమాదకర పరిస్థితులు అక్కడ ఉన్నాయో ఈ దృశ్యాలు మనకు కళ్ళకడుతున్నాయి. పెద్ద పెద్ద సిమెంట్ కట్టడాలు కూడా ఎలా నేలకొరిగిపోతున్నాయో కనిపిస్తోంది. ఆ వరద ప్రవాహానికి తట్టుకోలేక చాలా పెద్ద పెద్ద కట్టడాలు కూడా నేలకొరిగిపోతున్నాయి. భారీ భవంతులు నేలకొరిగిపోతున్నాయి. ప్రజలంతా అక్కడ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. 1500 మంది టూరిస్టులు అక్కడ చిక్కుకుపోయారు అంటే అక్కడ ఏ స్థాయిలో వరదలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. సహాయక చర్యలు అయితే కొనసాగిస్తున్నారు సిబ్బంది. వారికి కూడా ఆటంకం ఏర్పడుతోంది. వరదల వల్ల 3 జవాన్లు చనిపోయారు అంటేనే అర్థం చేసుకోవచ్చు. అందులో 6 జవాన్లు గల్లంతయ్యారు. వారి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. దీంతో హుటాహుటిన సహాయక చర్యలు వేగం పెంచారు. 1500 మంది టూరిస్టులను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.